ఈ రోజు మా ఇంట్లో మాకు బియ్యం పోస్తున్నారు. స్తవ్యన్ పుట్టిండు కదా, సో స్తవ్యన్కి 1 year రాకముందే బియ్యం పోసుకోవాలంట. అది కాకుండా 5 ఏళ్లకోసారి ఖచ్చితంగా అమ్మగారింటి నుండి కూతురికి బియ్యం పోస్తూనే ఉండాలంట. సో ఫస్ట్ పెళ్ళైనప్పటి నుండి ఇంకా ఇల్లు కొన్నప్పుడు పిల్లల్ని కన్నప్పుడు ప్రతిసారి ఈ బియ్యం పోయించుకోవాలంట. యాక్చువల్లీ ఈ బియ్యం అసలు ఎందుకు పోస్తారో ఆ రీజన్ అనేది పోస్తున్న మా వాళ్ళని అడుగుదాం. ముందు మా అమ్మమ్మతో మొదలు పెడదాం. దేవుడు అట్లా పెట్టిండు. మీరు ఎప్పుడైనా కానీ పిల్లని కానీ నాకు కూడా ఇళ్ళల్లో పోయినా కూడా ఫంక్షన్ చేసినా కూడా పెళ్ళైపోయిన తర్వాత అమ్మ వాళ్ళది ఒకటి అట్టు ఉండాలని చెప్పి వాళ్ళు ప్రతిసారి ఒక 5 years ఒకసారి పోస్తుంటారు అనమాట. తల్లిదండ్రి పుట్టినిల్లు ఒళ్ళు ఉండాలి, 5 ఏళ్ళకోసారి ఒళ్ళు ఉండాలి. వాళ్ళు వచ్చేటట్టు వీళ్ళు పోయేటట్టు ఉండాలి. రెండవది దూరం కాకుండా ఉండడానికి. నుంచి పసుపు కుంకుమ ఒడిబియ్యం అంటేనే పసుపు కుంకుమ అన్నట్టు, అందుకని ఒడిబియ్యం అనేది ఒక సాంప్రదాయంగా పెట్టిరు. ఇంకా మా వాళ్ళు ఈ కార్యక్రమానికి చిన్న బ్రేక్ ఇచ్చిర్రు. ఇంతకీ ఈ బియ్యం ఎందుకు పోస్తారో మీకు ఎవరికైనా తెలుసుంటే కమెంట్ బాక్స్ లో చెప్పండి.